మాతృదేవోభవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల తులారాశి వారికి గోచారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. రాశి ఫలితాలు మాత్రమే. గోచారం అదే దీన్నే గోచార ఫలితం అని కూడా అంటారు. జాతక ఫలితం కాదు. జాతకాలు రాయించుకోండి, దాంతో దీన్ని అనుసంధానం చేసుకోండి, పూర్తి రిజల్ట్ వస్తాయి. నిష్ణాతులైనటువంటి వారిని కలవండి. మీకు ఏ విధమైనటువంటి జప హోమాదులు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇదే నెంబర్ ఇప్పుడు మనం చెప్పాం కదండి, స్క్రోల్ అవుతుంది కదా, అదే నెంబరు. మీరు స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. మేము ఇండివిజువల్గానే చేస్తామండి. ఇందులో సామూహికంగా మేము ఎవరితోటి కలిపి చేయము. అది మీకు పూర్తి రిజల్ట్ని మీకు తెలిసే ఉంటుంది. మంది ఎక్కువయ్యే కొద్దీ సామెత, మంది ఎక్కువయ్యే కొద్దీ మధ్య పలచన అవుతుందనేసి ఈ సామెత ఉన్నట్టుగానే సామూహికమే, జాతకమే, ఇండివిజువలే, సామూహికమే. అందుచేత ఆ విధంగా మనం ఇండివిజువల్గానే చేయడం జరుగుతూ ఉంటుంది. సామూహికంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయము. అందుచేత మీకు జాతక దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వాటి పరిష్కారాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీరు హైదరాబాద్లో ఉండాలని ఏమి లేదండి. ఎక్కడ ఉన్నప్పటికీ, వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, వేరే ఊర్లో ఉన్నప్పటికీ, వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా మేము చేస్తూనే ఉన్నాము. వాళ్ళకంతా ఆన్లైన్లో మేము చూపిస్తూనే ఉన్నాము. సక్రమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ కూడా మేము అడుగుతాము. అది ఈ వచ్చిన ఫీడ్బ్యాక్లు కూడా చాలా బాగుంటూ ఉంటాయి. బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు. అంచేత మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం తులారాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. వీరికి తులారాశి వారికి పంచమంలో శని మహాదశ నడుస్తున్నది. శని యొక్క గోచారం నడుస్తూ ఉన్నది. అయితే ఇది స్వక్షేత్రం. పంచమంలో మనకి శని యొక్క సంచారం అంత ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ స్వక్షేత్ర ప్రభావం వల్ల మనకి శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ షష్టమంలో రాహుగ్రహ సంచారం జరగటం అనేది చాలా చక్కటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. దాంట్లో మనకి ఎటువంటి సంశయము లేదు. రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి, కేతు మనకి వ్యయంలో ఉన్నప్పటికీ ఆయన మనకి సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వడు. కానీ 6వ స్థానంలో 180 డిగ్రీలకి, అదే రాహు నుంచి కేతువు 180 డిగ్రీల్లో ఉన్నాడు, ఆయన వ్యయంలో ఉన్నాడు. అంత శుభ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉన్నారు. ఇక సప్తమంలో గురు సంచారం జరుగుతోందండి. సప్తమంలో గురు సంచారం చాలా చక్కటి ప్రభావాన్ని ఇస్తూ ఉన్నది. అది ఈ నెల ఆఖరి వరకు మాత్రమే ఇక్కడ ఉంటారు గురువు. ఆ తదుపరి అంటే ఈ నెలలో కూడా కొంతమంది తులారాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం చాలా ఉందండి. అంటే కుదుర్చుకుని ఉంటే, ఇప్పుడుకిప్పుడు ప్రయత్నాలు మొదలెడతాము, ఇప్పుడుకిప్పుడు అంటే అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇదివరకు మీరు మొదలుపెట్టుండి అవన్నీ కుదుర్చుకుని ఉంటే మంచి ముహూర్తం కుదరటం కానివ్వండి, లేదు ఇంకా ఫైనల్ ఒకటే డిసిషన్స్ ఉన్నాయి, ఎట్టయినా సరే చేసేద్దాము. ఎందుకంటే మళ్ళీ ఈ రాశి వారు తొందర పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అష్టమంలోకి గురువు వచ్చాక గోచార రీత్యా అష్టమంలో గురు సంచారం వివాహానికి అంత గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. అందుచేత అలాగా ఇంతకు ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి అన్ని చేసుకున్నట్టయితే వాళ్ళు వాడికి ముహూర్తం కూడా పెట్టుకుని ఉండొచ్చు, ఫంక్షనాలు కూడా
బుక్ చేసుకుని ఉండొచ్చు. అటువంటి వారికి వివాహం తప్పకుండా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ నెలాఖరు వరకే ఉంటాడు కాబట్టి వాళ్ళు తొందరపడతారు కూడా ఖచ్చితంగా. ఈ విధంగా వివాహ విషయంలోనే కాదు, మిగతా బంధుమిత్రులు, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ జాతకులకి అందజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు కొన్ని ఏదో అతి తక్కువ ఫలితాలు ఇస్తాడు, కానీ అశుభాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఈ తులారాశి వారికి మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకుంటున్నాం కూడా. తీసుకుని మనం చేసినట్టయితే ఇక్కడ మనకి రాహుగ్రహ, గురుగ్రహ, 2 గ్రహాలు, శని మధ్యస్థంగా శుభ అశుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ మొత్తం మీద 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అందుచేత వీరు ఈ నెలంతా కూడా వీరికి చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి. అయితే దీన్ని జాతకంతో అనుసంధానం చేసుకోండి. అక్కడ ఫలితాలు ఏముంటాయో చూసుకోవాలి. కాబట్టి అంచేత మీరు ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలన్నా, వివాహాది ప్రయత్నాలు చేయాలన్నా చక్కటి ఫలితాల కోసం మీరు ఏమాత్రం ఎదురు చూడక్కర్లేదు. ఈ నెలంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. ఆ విధంగా ముందుకు వెళ్ళి చేసుకోండి. ఇక్కడ మీరు చిన్న వాటికన్నిటికీ మీరు శాంతి గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. నవగ్రహ జపం చేసుకోండి. చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అందుతాయి. శుభం భూయాత్. ఈ ధనురాశి వారికి 3వ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం జరుగుతున్నది. ఇది 3వ స్థానంలో గోచార రీత్యా శని మహానుభావుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 3వ స్థానం ఒక్క శుభ ఫలితం అయితే ఆయన స్వక్షేత్రం అవటం వల్ల ఆయన మనకి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు కూడా చాలా దిగులీకృతంగా ఉంటాయి. అంత చక్కటి ఫలితాలు అందజేస్తూ ఉంటాడు ధనురాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో. ఇకపోతే చతుర్థంలో రాహు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఏవో కొన్ని సమస్యలు సృష్టిస్తూనే ఉంటాడు ఆయన. గృహ విషయంలో కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, ఒకవేళ జాతకుడే విద్యార్థి అయితే చదువు విషయంలో ఆయనకి, జాతకుడికి కానీ, లేకపోతే జాతకుడు పెద్దవాడే ఆయనకి పిల్లలు ఉన్నట్టయితే వారి యొక్క పిల్లల చదువు విషయంలో కానీ, సౌకర్యమైన విషయాల్లో కానీ వీటంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది. శ్రద్ధగా పెడితేనే వాళ్ళకి ఆ చదువులో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు పెద్దవారే వాళ్ళ పిల్లలు చదువుతున్నట్టయితే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఏం చదువుతున్నాడు ఏంటని చెప్పేసి ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే ఇంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టడంలో కానీ అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ చక్కగా కొంచెం, ఎందుకంటే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే ఎక్కువ దృష్టి మనం పెట్టవలసి ఉంటుంది. అందుచేత రాహుగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం కూడా తక్కువగా ఉన్నది. అందుచేత దృష్టి ఎక్కువ పెట్టండి. ఇకపోతే పంచమంలో గురు సంచారం జరుగుతోంది. అది మిత్రక్షేత్రము. ఇక్కడి నుంచి 5వ స్థానం అవుతోంది ధనురాశి వారికి. ఆ కారణంగా చాలా చక్కటి ఫలితాన్ని గురువు అందిస్తూ ఉన్నాడు. పిల్లల విషయంలో కానీ పూర్వపుణ్యం అదంతాను ఏ విధంగా చూసుకున్నప్పుడు అంటే ధనం ఆదాయ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనకి గురువు యొక్క ప్రభావం ఈ ధనురాశి జాతకుల మీద ఈ నెల రోజులు చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. ఆ విధంగా గురువు యొక్క ప్రభావం మన మీద ఉంది. ఇకపోయినట్టయితే ఇక సుదీర్ఘకాలం అంటే నెల రోజులు మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఆటంకాలు లేకుండా నెల రోజులు ఉండేటటువంటి గ్రహం మరొకటి ఉన్నదని, అది కేతు గ్రహం. ఆ కేతు గ్రహం మనకి ఇక్కడ ఏమవుతుందంటే 10వ స్థానంలో మనకిక్కడ సంచారం చేస్తూ ఉన్నది. ఆ 10వ స్థానంలో కేతు సంచారం కూడా మనకి అంత అశుభప్రదమైనటువంటి ఫలితాలు కానరావు. అలా అని చెప్పేసి పూర్తిగా తీసి పక్కన పెట్టడానికి కూడా లేదు. అక్కడ కొంచెం ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ చిన్నపాటి ఈ అడ్డంకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద విజయం సాధించేటటువంటి కొంచెం కష్టం మీద సాధిస్తారు. మామూలుగా సునాయాసంగా అక్కడ మనం సక్సెస్ అంటే విజయాన్ని సాధించవలసినటువంటి
ప్రదేశంలో దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంచెం అక్కడ మనకు విజయం కొంచెం కష్టతరంగా మారుతుంది. కష్టమే, అంతేగాని అసాధ్యం మాత్రం కాదు, కష్టతరమే కానీ అసాధ్యం మాత్రం కాదు. అంచేత కొంచెం దశమ స్థానంలో అంటే వృత్తిపరంగా కానీ, ఉద్యోగం చేసే విషయంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం, తగి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి పర్వాలేదు. అంచేత ఈ రాశి వారికి శని గురులు అత్యంత శుభప్రదంగా ఉన్నారు. అందుచేత వీరికి మిగతా చిన్న మధ్యలో మారేటటువంటి గ్రహాలు 5 గ్రహాలని కూడా మనం పరిగణలోకి తీసుకుని పరిగణన చేసినట్టయితే ఈ రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అశుభ ఫలితాల కంటే కూడా శుభ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. మీరు చేసేటటువంటి పని కంటిన్యూ చేయండి. ఒకవేళ ఏదైనా కొత్తగా ప్రారంభించదలుచుకుంటే కూడా ప్రారంభించండి. అది కూడా మీరు ఒక్కరే దానికి భాగస్వామ్యాల్ని పెట్టుకోవద్దండి. భాగస్వామ్యం ఉన్న దగ్గర కొంచెం చికాకులు ఉంటాయి. అందులోకి కొన్ని గ్రహాలు బాగలేవు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటమే మంచిది. భాగస్వామ్యాన్ని కొంచెం మీరు అనుమతించవద్దు. తప్పో ఒప్పో, లాభమో నష్టమో ఏదైనా మనం ఒక్కరం చేసుకోవటం వల్ల అది వేరుగా ఉంటుంది. అవతల వారి మీద మనం వాళ్ళ గురించి బాధపడటం కానీ, వారిని నిందించడం కానీ, అది అంతా వాళ్ళ వల్లే జరిగిందనుకోవడానికి కానీ అవకాశాలు ఉండవు. మంచి జరిగిందా మన గొప్పే, చెడ్డ జరిగిందా మనదే తప్పు అనేటటువంటి భావన మనకి సొంతంగా చేసుకోవటం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఈ ధనురాశి వారు ఏదైనా ప్రారంభం చేయదలుచుకున్నా, ఏది చేసినా మీరు ఒక్కరూ చేయండి, భాగస్వామ్యంతో ఏ పని చేయకండి. అంత చక్కటి ఫలితాలు. ఎందుకంటే శుభప్రదమైనటువంటి 2 గ్రహాలు ఉన్నాయి, చాలా విజయాన్ని చేకూర్చేటువంటివి ఆ 2 కూడాను. శని భగవానుడు, గురుగ్రహము కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అంచేత మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించుకోండి. ఇక బాగలేని గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నట్టే ఆ నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. రోజు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.